ముందుగా ఆయిల్ వేసుకున్నామండి. 3 ఫ్రైస్ కేజీ చికెన్ కర్రీ తయారు చేయటం పసుపు పెరుగు కూడా వేసానండి కొద్దిగా. దాంట్లో లెమన్ కూడా ఒక చెక్క తీసి బాగా కలిపితే ఆనియన్స్ కూడా వేగినాయండి. కరివేపాకు కూడా వేసుకున్నాము. చాలా టైం అవుతుందిగా చూడకబ్బు నల్ల పేస్ట్ అండి. స్పూను కేజీ అండి కర్రీ అది, అందుకని 1 స్పూన్ వేసుకున్నాము. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. చక్కగా ఇదేమో ఇగురండి. ఇగురు అయితే బాగుంటుంది. టమాటా ఏమి వేయము అన్నమాట. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాకు, ఇవన్నీ వేసుకున్నాం కదండి. చక్కగా ఇలా కలుపుకుంటే ఆ స్మెల్ కూడా ఆ ఆకు, పుదీనాకు, కొత్తిమీర ఆ సువాసన కూరకి బాగా రసం దిగండి, మంచి స్మెల్. చక్కగా రైస్ పెట్టుకున్నాము. కర్రీ వేడివేడిగా ఉంది. ఇక తినేసి వెళ్ళి లింక్ ఓపెన్ చేస్తే మా అడ్రస్ మొత్తం వస్తుంది. మీకు ఏ రకమైన వంటలైనా కానీ మేము ఆర్డర్ పంపిస్తాము. కారపొళ్ళు అన్నీ మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఫ్రీగా 1/2 కిలో ఏదైనా పికిల్స్, నాన్ వెజ్, వెజ్ అన్నీ ఫ్రీగా ఇస్తాం. డోర్ డెలివరీ. ఓకే.